నేను ధ్యానంలోకి వచ్చి ఆదోని మాస్టర్స్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. 20 years పైన అయిపోయింది. నాకు హెల్త్ బాగాలేకున్నది. ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం చేసినప్పటి నుంచి హెల్త్ కూడా బాగైంది. తర్వాత ఇట్లే చేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా చెయ్యి ధ్యానం అని వచ్చింది. ఒంటరిగా చేస్తున్నాను. ఆటో రైటింగ్ వచ్చింది. తర్వాత పాటలు వచ్చినాయి. తర్వాత కవితలు వచ్చాయి. అన్నీ రాశాను. రాసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సార్ చూసిన తర్వాత నువ్వు ఒక పుస్తకం రాయాలి అన్నారు. నువ్వు పుస్తకం రాయాలంటే ఎట్లా సార్ అంటే అంత నాకు తెలీదు, నువ్వు పుస్తకం రాయాలని. అది ఎన్ని నెలల్లో అంటే 2 నెలల్లో రాయాలంట. నాకు షాక్ వచ్చినంత పని అయిపోయింది. ఇంకేం టెన్షన్ అయింది. సరే సార్ ఒక మాట చెప్పారు, దాన్ని ఫాలో కావాలి. ఇంకా ఏం లేదు, ఇంట్లో పని చేయడము, కూర్చోవడం, పిరమిడ్ కింద కూర్చోవడం, ధ్యానం చేయడం, రాయడం. అలా రాసిన తర్వాత ఓపెన్ అయింది. క్రిస్మస్ రోజు కడతాలో ధ్యానంలో నా అంతర్యాత్ర అని బుక్ ఓపెన్ అయింది. తర్వాత శ్రీశైలంలో ధ్యానరత్న అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా సారు బాడీ వికెట్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి, మనం అయిపోయింది. సారు వచ్చారు, ఇచ్చారు, అన్నీ మనం ప్రచారం, శాకాహార రైళ్ళు, వన్డే ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక పని అయిపోయిందని ఇంకా కామ్ ఉంటున్నాం, మామూలు క్లాసెస్కి అటెండ్ అవుతున్నాం. తర్వాత వచ్చింది బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్. అస్సలు వండర్, ఒక షాక్ లాగా వచ్చింది నాకైతే. అర్థం కాలేదు. ఉజ్జయిని, అరుణాచలం, తర్వాత ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యం. సరే ఏమంటే ఇట్లా కలెక్షన్స్, ఎన్నో కలెక్షన్స్ చేసి ఇచ్చాం, కానీ దీనికన్నట్టు మాకు తెలీదు. ట్రస్ట్ అని, ఎందుకంటే ట్రస్ట్కు వెళ్ళాలి. దాని నుంచి ఒక పిఎంసి ఛానల్, ధ్యాన జగత్ ఏ విధంగా మానసపుత్రిక ఏ విధంగా అయితే అలాగే పిఎంసి ఛానల్ పత్రిసారు కళ. పత్రిసారి యొక్క ప్రతిరూపమే పిఎంసి. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలు బాగా కష్టపడినప్పుడు తల్లిదండ్రులు ఆటోమేటిక్గా అన్నీ ఇస్తారు కదా. అలాగే మనకు సారి ఇంత కష్టపడినారు, ఇక మీద అలా వద్దు, ఈ పిఎంసి ప్రతి ఒక్కరిని మీరు ధ్యానం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి పిఎంసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంట్లోనే ధ్యానం చేసుకోండి. ఎంతోమంది మాస్టర్స్, మనది ఒకటి ఏంటి సొసైటీ అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళని పిలిపించి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వినడం. ఏ సంస్థలో జరుగుతుంది చెప్పండి? అందుకనే సారు ధ్యానం మటుకు మనం చేయాలి, కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఆ జ్ఞానాన్ని వినాలి. ఆ జ్ఞానాన్ని విన్నప్పుడే మనం ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా 50,000 అచీవ్మెంట్ అవార్డు అంటే చేయమని చెప్పారు. ఒకసారి ఏం చేశారు, ఎంకరేజ్ చేశారు, ఏం కాదు మేడం చెయ్యండి అవుతుందని. ఇంకోసారి ఏం చేశారు, డిస్కరేజ్ చేశారు. ఏం మేడం ఇప్పుడు ఎన్నెన్ని దాంట్లకు అడుగుతున్నాము, మళ్ళీ అడుగుతారా అది ఇదని. సరే ఏదైతే అయిందని స్టార్ట్ చేశాను. అది అవుతుంది వస్తున్నాయి. ఇది 3వ అవార్డు తీసుకోవడం. బ్రాండ్ అంబాసిడర్ పత్రిసారి దగ్గర ధ్యానరత్న అవార్డు తీసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు 3వ అవార్డు. ఏ విధంగా వస్తుంది ఏది అన్నది నాకు తెలియదు. ఎందుకంటే మేము ధ్యానంలో సారు నాకు దగ్గరికి వచ్చి 20 years బ్యాకే ధ్యానంలో కూర్చున్నప్పుడు సారు, మేము 5 hours అట్లా పెట్టుకున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు సార్ హాస్టల్కి వచ్చి ముందు కూర్చొని విశ్వ ప్రణాళికలో నువ్వు కూడా భాగస్వామ్యమైనావు టైటిల్ ఇచ్చినారు. అనే వరకు నాకు వండర్ అయింది. ఓహో అంత విశ్వంలో మనం కూడా ఒక భాగస్వామ్యం, ఇంతకంటే ఇంక కావాల్సిందేముంది, ఎన్నెన్నో చెప్తారు, అన్నింటికంటే మనిషికి ఏది కావాలో అది వచ్చేసింది, అయిపోయింది అని. ఇంకా దాని నుంచి ఎప్పుడైతే మనము ఆ వర్క్కు మనం వెళ్తూ ఉంటే దారి మనకు ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి బ్రాండ్ అంబాసిడర్గా సాధ్యమైనంత వరకు ఇన్నర్ వాయిస్, ఇన్నర్ మెసేజెస్ అంటారు, వాటిని వింటూ వాటిని ఫాలో అవుతే ఆ సారు మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫాలో కండి అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ చాలా గొప్ప కార్యక్రమం. ఈ నైమిషారణ్యం ఇది 2nd time. ఇంకోటి ఏమంటే సారు బాడీ వికెట్ చేసిన తర్వాత అయిపోయింది. మేమేం అప్పుడు వెళ్ళలేదు, కానీ మేము అంతకుముందు నైమిషారణ్యం వచ్చాం. ఈ నైమిషారణ్యం వచ్చి ఇక్కడ అంతా ధ్యానం చేయడం అన్నీ జరిగిన తర్వాత ఇట్లే నైమిషారణ్యంలో వచ్చి మేము మెడిటేషన్ కూర్చున్నాం. ఎక్కడ పోయినా ఒక్కటి చూడ మేడం, మనము పూజల కొరకు దాని కొరకు ఇప్పుడు తండ్లాట కాదు, ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీస్ని ఫాలో అయితే అక్కడే ఆటోమేటిక్గా జరగడం. అప్పుడు ఏమైంది, ఇట్లే అనమాట. సారు ఉన్నారు, పత్రిసారు క్లాస్ చెప్తూ ఉన్నారు. ఎంతమంది నైమిషారణ్యంలోనే ఎంతోమంది మాస్టర్స్, అదే అందరూ వచ్చి కూర్చొని వింటూ ఉన్నారు. అక్కడ నుంచి నేను వచ్చాను. నేను వస్తే సార్ చూసి నేను కూర్చుంటున్నాను. కూర్చునిపోతే ఇట్లా అన్నారు. అనే వరకు నేను ఇలా వచ్చిన తర్వాత సారు లేచి అవతలికి వెళ్ళి నువ్వు కూర్చో అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఆశ్చర్యమైంది. సారీ బాడీ వికెట్ చేసిన తర్వాత నాకు కనపడం నైమిషారణ్యంలో. అంటే ఇంకా చూడండి, మన వర్క్ ఆటోమేటిక్గా సారు ఉండేదానికంటే లేనప్పుడు ఇంకా వర్క్ అంటే ఆ చైతన్యం అనేది అందరిలో వచ్చేసి ఆ విధంగా జరిపించుకుంటుంది. కాబట్టి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సారు కానీ, బిఏఎం బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ కానీ, ఎవరికి ఏ విధంగా తోస్తే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏదైనా సర్వీస్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం దారి అంటూ వెళ్తే ఆ దారి చూపించిన మాస్టర్స్, దివ్యమైన గురువుకు ఆత్మీయ ప్రణామాలు మాస్టర్. థ్యాంక్ యూ.